పల్లకీ మోసనుల సంగతి ఏంటి అని మాట్లాడే క్రమంలో వైసీపీ పార్టీ కార్యకర్తల గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇప్పటికీ బాధపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఆర్గనైజ్డ్ అయినా అన్ఆర్గనైజ్డ్ అయినా సరే కార్యకర్తలే వైసీపీ పార్టీకి బలం అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ 2019లో ఎన్నికల ఫలితాల తర్వాత ఏదైతే రిజల్ట్స్ వచ్చాయో 151 సీట్లు రావడానికి కారణంగా చూస్తే కూడా ఎవరు విశ్లేషించినా ముఖ్యంగా ఏదైతే సోషల్ మీడియా, ఎందుకంటే గతంలో మనం చూసాం కొన్ని పార్టీలు సోషల్ మీడియా యాక్టివిటీస్ని స్టార్ట్ చేసినా దాన్ని పూర్తి స్థాయిలో పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్న పార్టీ అంటే వైసీపీ పార్టీ అని చెప్పాలి. ఎందుకంటే ఒక 50 నుంచి 60 వేల మంది అసలు ఎక్కడున్నారో, ఏం పని చేస్తున్నారో, వాళ్ళు ఎలా పనిచేస్తున్నారో కూడా తెలియకుండానే ప్రజల్లోకి వైసీపీ పార్టీని తీసుకెళ్లే క్రమం కానివ్వండి, వైసీపీ చేయాలనుకుంటున్న పనులు, అంతకుముందు టీడీపీ పార్టీలో జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వాళ్ళు చాలా కీలకంగా వ్యవహరించారని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ సందర్భంలో కొద్దిమంది కార్యకర్తలు కేసులు ఎదుర్కొన్నారు, కొద్దిమంది కార్యకర్తలు తమ ఆస్తులు పోగొట్టుకున్నారు, కొద్దిమంది కార్యకర్తలు తమ ప్రాణాలనే పోగొట్టుకున్నారు. అయినా సరే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కేవలం కొద్ది మందిని మాత్రమే తన చుట్టూ ఒక కోటరీగా మార్చుకొని వాళ్ళు చెప్పిన మాటలే విన్నారు, వాళ్ళ కళ్ళతోనే చూశారు, వాళ్ళు చూసింది మాత్రమే ఈయన కూడా అర్థం చేసుకున్నారు అన్నది ప్రతి ఒక్కరు చేసే ఒక విమర్శ. అలానే కార్యకర్తల్ని దూరం చేసుకోవడానికి మరొక కీలకమైన అంశము వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి డైరెక్ట్గా ప్రజలకి, అలాగే జగన్మోహన్ రెడ్డికి మధ్యలో నాయకులు కానివ్వండి, ముఖ్యంగా సెకండ్ గ్రేడ్ నాయకులు పార్టీల కార్యకర్తలుగా పనిచేస్తూ గ్రామస్థాయిలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి పలకరించే నాయకులను విస్మరించారు. తద్వారానే ఈ నష్టం జరిగింది అని ఇప్పటికీ మాట్లాడుతుంటారు. పార్టీని వీడి వెళ్ళిన నాయకులందరూ చెప్పే మాట కూడా దాదాపుగా అదే. నిజంగానే పల్లకీ మోసిన కార్యకర్తల్ని వైసీపీ విస్మరించడం వల్ల ఎలాంటి నష్టం జరిగింది అన్న విషయంపైన, అలాగే ఆ కార్యకర్తలు ఎలా భావించారో, ఎలా ఫీల్ అయ్యారన్న విషయంపైన కూడా మనము దీనిపైన ఒక విశ్లేషణ చేయబోతున్నాం. విశ్లేషణలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు మస్తాన్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే రాజకీయ విశ్లేషకులు. మస్తాన్ రావు గారు, గుడ్ మార్నింగ్. ఇవాళ గెలుపోటములకు సంబంధించి ఎవరు విశ్లేషించుకున్నా సరే, పార్టీ ఎలా పర్ఫామ్ చేసింది, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి, వీటన్నిటికన్నా ముఖ్యంగా పార్టీ చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా, పార్టీ మీద వచ్చిన విమర్శలను ప్రతిఘటించాలన్నా ఎక్కువగా పనిచేసేది కార్యకర్తలే. ఈసారి వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి ముఖ్య కారణం కార్యకర్తలను విస్మరించడం అన్నది ప్రతి ఒక్కరు చెప్తూ వస్తున్నారు. మీ విశ్లేషణ ఏంటి, మీ అబ్జర్వేషన్ ఏంటి? వైఎస్ఆర్సీపీ మొదటగా మనం ఎలా పుట్టింది అని చూస్తే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు. ఆయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీని ఎదిరించి వైసీపీని స్థాపించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ అభిమానులు అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ గారిని, ఆయన పథకాన్ని, ఆయన యొక్క మానవతా దృక్పథాన్ని, ఆయన నాయకత్వ లక్షణాన్ని అంగీకరించిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు టర్న్ అయిన పరిస్థితిలో మనం చూడొచ్చు. అదేవిధంగా ఆయన శివకుమార్ గారి నుంచి వైసీపీని ఆయన తీసుకొని ఆ తర్వాత దాన్ని కొనసాగించినప్పటికీ కూడా ఆయన ఉప ఎన్నికలకు 18 మంది ఆయన తరఫున రాజీనామా చేసి వచ్చినప్పుడు ఆయన పట్ల అటు అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ అసలు వాళ్ళ ప్రాణాలను కానీ లెక్క చేయకుండా వాళ్ళు త్యాగాలు చేసి వాళ్ళందరినీ కూడా, అంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితిని కల్పించారు కార్యకర్తలు. మనం ఆ 18 ఉప ఎన్నికల్లో కూడా చూడొచ్చు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మొదట్లో ఆయన తల్లి పులివెందుల్లో ఎమ్మెల్యేగా నిలిచినప్పుడు కానీ, లేదంటే ఆయన కడప బై ఎలక్షన్ లో పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినప్పుడు కానీ దేశంలోనే ఎక్కడ లేదంటే 5 లక్షలుగా పైగా ఓట్ల మెజార్టీ పరిస్థితి. అదేవిధంగా 2014లో కూడా విభజన జరగకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో వచ్చే పరిస్థితి లేదు. అనుభవం అది కూడా అధికారం 67 స్థానాలకు దగ్గరగా వచ్చేసి చేజారిందని చెప్తారు. సో అక్కడ మొదటి దెబ్బ తగిలింది. అయినా కూడా కార్యకర్తలందరూ కూడా, వైఎస్ఆర్ సిపిని అభిమానించే కార్యకర్తలు వాళ్ళందరూ గ్రామ స్థాయి నుంచి కూడా, అంటే నిజానికి నిర్మాణాత్మకంగా అక్కడెక్కడా కూడా పటిష్టంగా లేదు, కానీ వాళ్ళు ఒకరికొకరు ఐకమత్యంగా ఉండి ఆ పార్టీని 67 స్థానాలకి ఎదిగేలాగా చేశారు. ఆ తర్వాత అయినా కూడా ఆ 2014 నుంచి 19 చూస్తే మనం అనేక కేసులు, అనేక చాలా మంది హత్యగా పడ్డారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, మండల స్థాయి నేతలు కానీ హత్యలకు గురైన పరిస్థితి. అక్కడ గ్రామాల్లో కానీ, మండలాల్లో కానీ స్థానికంగా ఉన్న ప్రతీకార రాజకీయాల్లో భాగంగా వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది కుటుంబాలు మన పల్నాడులో చూసినట్టే ఊళ్ళు కూడా వెళ్ళిపోయారు. జగన్ గారిని అభిమానిస్తా లేకపోతే వైఎస్ఆర్సీపీకి అండగా ఉన్నట్టు బట్టి వాళ్ళందరూ కూడా ఊళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనం అక్కడ చూసాం. పల్నాడు కానీ, అట్లాగే రాయలసీమలో కొన్ని జిల్లాల్లో కానీ వాళ్ళ ఊళ్ళు ఇంకా 4 ఏళ్ల పాటు వాళ్ళు తిరిగి ఊరికి వచ్చే పరిస్థితి కూడా లేదండి. నిజానికి అంత స్థాయిలో ఒక అణచివేతను కూడా తట్టుకొని మళ్ళీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో
ఆయన ఒకసారి ఆయన అనుకున్నప్పటికీ అలా రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి మనం ఒకసారి కృతజ్ఞత తెలియజేయాలంటే ఖచ్చితంగా ఆయన మన అధికారంలో తెచ్చుకోవాలని ఆ విధంగా పనిచేసి చారిత్రాత్మక విజయాన్ని. అయితే ఇక్కడ ఒక విషయం ఇప్పుడు ప్రతి సందర్భంలోనూ నేను జైలుకు వెళ్ళాను, నేను 16 నెలల పాటు జైల్లో ఉన్నాను అని చెప్పి ప్రతి సందర్భంలో మాట్లాడుతుంటారు. కానీ 14 నుంచి 19 సందర్భంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే ముఖ్యంగా కొద్దిమంది నాయకులు అయితే వాళ్ళందరినీ అలాగే సరే సంవత్సరాల పాటు పెట్టకపోయినా సరే వాళ్ళని కూడా జైలు తిప్పారు. అవన్నీ చేసినప్పుడు వాళ్ళ వైపు ఆ టైంలో వచ్చిన ఏదైతే సానుభూతి ఉందో ఆ తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరిని పట్టించుకోలేదు, వాళ్ళకి ఎవరికి ఎలాంటి పొజిషన్స్ ఇవ్వలేదు అన్న మాట కూడా మాట్లాడుతున్నారు. ఆ 14 నుంచి 19 వరకు మనం విశ్లేషిస్తే అప్పుడు కార్యకర్తలు పడిన కష్టాలేంటి, బాధలేంటి, ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అప్పుడు చేయాల్సిన పని ఆ తర్వాత ఎందుకు అధికారంలోకి వచ్చినాక చేయలేకపోయారంటారు? అదే సార్, ఇప్పుడు నిజానికి 2014-19 మధ్య ఇప్పుడున్నంత పటిష్టంగా కూడా లీగల్ వ్యవస్థ లేదు పార్టీకి సంబంధించి. ఎవరి ఆస్తులు తాకట్టు పెట్టుకొని బెయిల్ తెచ్చుకోవడం కానీ, లేదంటే వాళ్ళకి లీగల్ ఖర్చులు కానీ, పోలీసులకు సంబంధించి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అన్ని కూడా ఓన్ గా పరిస్థితుంది. వాళ్ళందరూ ఏమంటున్నారంటే మనం అధికారంలోకి వస్తే ఎవరైతే ఈ విధంగా బాధపడ్డారో, కష్టాలు ఎదుర్కొన్నారో, అణచివేత ఎదుర్కొన్నారో వాళ్ళందరికీ మంచి పొజిషన్ వస్తుంది అనేది వాళ్ళు ఎదురు చూసిన పరిస్థితి. అయితే అది అంతా కూడా వాళ్ళకి నిజంగా మారిపోయింది. 2019-24 మధ్య వాళ్ళందరినీ కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. చిదంబరెడ్డి ఇక్కడ అత్తోట జోసఫ్ కుమార్ అని దాదాపు 17 నుంచి 20 కేసులు పెట్టారండి అక్కడ తెనాలి దగ్గర. ఆయన ఏమవుతున్నారంటే ఈ వీళ్ళందరూ ఇట్లా త్యాగాలు చేసాం, మాకు ఏదైనా కనీసం నామినేటెడ్ పోస్టో లేదంటే ఆర్థికంగా వెసులుబాటు కల్పించేలాగా ఏదైనా అవకాశాలు కల్పిస్తారేమో చూశారు. ఆయన 5 ఏళ్ల పాటు చూసినా కూడా ఆయనకి కనీసం లేదు. అదే ఆయన మీద కేసులు పెట్టిన ఎస్పీకి మళ్ళీ ఇదే ప్రభుత్వంలో మంచి పోస్టింగ్లు వచ్చారు. కలెక్టర్ కానీ, ఎస్పీలకు కానీ అలాగా ఎవరైతే కేసులు పెట్టారో వాళ్ళకి. సో అదొకటి. రెండోది ఏంటంటే పార్టీలు వేరే పార్టీల నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన వాళ్ళకి కూడా నామినేటెడ్ పోస్టులు దక్కాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా భుజాన వేసుకొని జెండా మోసిన కార్యకర్తలు, జైలుకి వచ్చిన కార్యకర్తలకు ఆ విధమైన గుర్తింపు లభించలేదు. దీన్ని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పోయిన తర్వాత గ్రహించారు, అధికారం ఉన్నప్పుడు గ్రహించలేదు. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఆయనే చెప్పారు స్వయంగా. ఇటీవల ఒక పార్టీ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేను ప్రజలను చూశాను కానీ కార్యకర్తలను విస్మరించాను, ఇక్కడి నుంచి అలా ఉండదు, గుడ్ బుక్ పెట్టుకున్నాను, ఎవరైతే కష్టపడి పనిచేస్తారో ఆ గుడ్ బుక్ లో రాసుకుంటాను, ఖచ్చితంగా వచ్చేసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి మంచి గుర్తింపు ఇస్తానని. అది సరే, మరి ఇప్పుడు ఈ 11-12 ఏళ్ల పాటు పనిచేసి చేతులు ఎదుర్కొని ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళందరినీ ఏ విధంగా ఆదుకుంటున్నారనేది ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. రెండోది, ఇటీవల కాలంలో ఆయన చూస్తే పార్టీలతో మమేకం అవుతా, అదే పార్టీ కార్యకర్తలతో మమేకం అవుతాను, నేను ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా నాయకులందరినీ కూడా పక్కన పెట్టేసేసి వాళ్ళతోనే మాట్లాడతాను, వారంలో 2 రోజుల పాటు అంటే నెలలో 8 రోజుల పాటు వాళ్ళతో ఉంటానని ప్రకటించారు. సంక్రాంతి అయిన తర్వాత అన్నారు. ఆ తర్వాత మరో కేసు జరిగింది ఒక 10 రోజుల క్రితం. ఆయన సార్ మీరు ఇట్లా కార్యకర్తల దగ్గరికి వెళ్తున్నారా అంటే ఇప్పుడే తొందరగా ఉంది అంటున్నారు. సో కొద్దిగా డీలా పడిన పరిస్థితి. ఓ పక్కనేమో ప్రధానమైన నాయకులందరూ కూడా పార్టీని ఎదురు వెళ్ళిపోతున్నారు. బలహీనపడిన క్షణంలో అనేక బలహీనపరచడానికి నాయకులు కూడా తోడవుతారు. ఎవరు కూడా అంటే ఆయనతో పాటు తొలి నుంచి నడుస్తున్న వాళ్ళందరూ కూడా నిష్క్రమించడం అనేది కార్యకర్తల్లో ఒక విధమైన నిరాశ నిస్పృహని రేటు. ఆయన అంతా కొన్ని గాంభీర్యం ప్రదర్శన చేస్తున్నా కూడా. ఇంకోటి సార్, నేనేమంటానంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఇచ్చిన మేనిఫెస్టో మొత్తం కూడా అమలు చేస్తున్న పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆర్థికంగా అలా కుదరదు అనమాట. లేదా కొంతమంది ప్రజల్ని మద్దతు కొన్ని పార్టీలు చేస్తాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేనిఫెస్టోలో ఇప్పటికీ ఆయన ఏమని చెప్తారంటే 99% అమలు చేశారని చెప్తారు. నిజానికి సిపిఎస్ కానీ అట్లా దాదాపు ఒక 30-40% అమలు చేయని కూడా ఉన్నాయి. సో అలాగే ఇప్పుడు సర్కారు కూటమి సర్కారు ఇచ్చిన వాటిల్లో కూడా ఇంకా వాళ్ళు 9 నెలల్లోనే అమలు చేయని పరిస్థితి. మస్తాన్ గారు, ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ అన్నది ఆయనకి ఒక పెద్ద సైన్యంగా ఉంటుంది అని ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. అందుకు భాగంగానే ఆ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. కానీ అంతకన్నా కీలకమైన సైనిక వ్యవస్థ, అంతకుముందు ఆయన కోసం పోరాడిన సైనికులు, వీళ్ళందరినీ విస్మరించారు. తద్వారానే ఎవరైతే ప్రజలకి అంటే ఓటర్లకి నాయకుడికి మధ్యలో వారధిగా నిలబడే కార్యకర్తలను విస్మరించడం ద్వారా ఆ రోల్లోకి ఎంతో కొంత వాలంటీర్లు వస్తారు అనే ఒక ఆశ పడడం ద్వారా మొత్తం ఆ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది అని ఒక విశ్లేషణ వినిపిస్తూ ఉంటుంది.
తద్వారానే ఎమ్మెల్యేకి అలాగే కింద ఉన్న కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేకి అలాగే ప్రజలకు మధ్యలో ఉన్న కనెక్షన్ తెగిపోవడము ఇవాళ ఈ 11 సీట్లు రావడానికి కారణంగా కూడా కొంతమంది విశ్లేషిస్తుంటారు. మీరెలా చూస్తారు దాన్ని? ఖచ్చితంగా అండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఎలా అంటే ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఆయన గతంలో చెప్పేవాళ్ళు. పశ్చిమ బెంగాల్లో ఏ విధంగా అయితే కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్నాయి, అదే విధంగా మనం కూడా 30 సంవత్సరాల పాటు ఉండే విధంగా పార్టీని బలపడేలాగా చేయాలి గ్రామ స్థాయిలో అని చెప్పేవాళ్ళు. సో దానిలో భాగంగా ఏంటంటే ఓ పక్కన కార్యకర్తలు ఎటు నాకు ఉన్నారు, అదేవిధంగా ఒక మెకానిజం అంటే ప్రతి 50 ఇళ్ళకి సంబంధించి ఆయా ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఏమేమి ప్రయోజనాలు కావాలి, వాళ్ళు ఎట్లాంటి పథకాలు వాళ్ళకి అవసరము, వాళ్ళకి ఏం చేస్తే నచ్చుతుంది అనే విధంగా తెలుసుకునే విధంగా ఒక వాలంటీర్ వ్యవస్థను నిర్మించుకున్నారు. దానికి అనుగుణంగా సచివాలయ వ్యవస్థ కూడా పనిచేస్తూ ఉంటుంది. ఆ విషయంలో సక్సెస్ఫుల్ గానే జగన్మోహన్ రెడ్డి గారు అయితే వెళ్ళారు. కానీ సేమ్ టైం మామూలు మన రాజకీయ ప్రాంతీయ పార్టీ కానీ ఎలా ఉంటుందంటే ఒక గ్రామ స్థాయి నాయకులు కానీ మండల స్థాయి నాయకులు కానీ ఒక పథకం మంజూరు చేయాలంటే వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగేవాళ్ళు ప్రజలు. ఇప్పుడు వాళ్ళని ఎవరు అడిగే పరిస్థితి లేదు వైఎస్ఆర్సీపీ హయాంలో. కేవలం వాలంటీర్ దగ్గరికి వెళ్తాం, వాలంటీర్ అది ఆ పారామీటర్స్ ఉన్నాయా లేదో చూడటం, ఆ గ్రామ సచివాలయానికి పంపించడం, ఆ విధంగా మంజూరు జరుగుతుంది. అప్పుడు అక్కడ మండల స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకులకి ప్రజలతో కట్ అయిపోయింది, సంబంధాలు అనేవి కట్ అయిపోయినాయి. వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ లేదు, పలుకుబడి లేదు, ఈ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు వెళ్ళి వాలంటీర్కి గ్రామ స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు బాబు మాకు ఒక గ్రామస్తులు ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు, అతనికి రావట్లేదని చెప్పినా కూడా అవి పారామీటర్స్ లేవని చెప్పేసి నిర్బంధంగా తిరస్కరించే పరిస్థితి. రాజకీయ పార్టీల్లో అదే ప్రధానమైన బలం. ఆ నాయకుడు గ్రామ స్థాయి మండల స్థాయి వార్డు స్థాయి కార్పొరేటర్ స్థాయి లేకపోతే డివిజన్ స్థాయి నాయకులు వెళ్ళినప్పుడు ఒక కార్యకర్తకి సంబంధించో లేకపోతే ఒక సామాన్యుడికి సంబంధించిన సమస్యను తీసుకెళ్ళినప్పుడు వాడు అక్కడ పరిష్కరిస్తారనే ఒక ఇది వస్తేనే అతనికి వాల్యూ పెరుగుతుంది. రేపొద్దున ఓటింగ్ ఎన్నికల సమయంలో కానీ స్థానిక ఎన్నికల సమయంలో కానీ సార్వత్రిక ఎన్నికల సమయంలో కానీ ఆ పార్టీకి అండగా ఉంటాడు. మీరు అన్నట్టు వాలంటీర్లు అలా చేసి ఉంటే చూసుకోండి. అవును, వాలంటీర్ల నుంచి ఎప్పుడైతే మీరు తీసుకోమన్నారో అది ప్రభుత్వం డబ్బులే మా డబ్బులే మాకు వచ్చాయి అనే విధంగా వీళ్ళు ప్రజల్లోకి ఒక వాదన తీసుకెళ్లే ప్రయత్నం కూటమి చేసింది, అది సక్సెస్ అయింది. అలా కాకుండా మీరు అన్నట్టు కార్యకర్తలు అక్కడ ఉన్న కూటమే కాదు సార్, ఒక్క నిమిషం సార్, ఇప్పుడు కూటమే కాదు, వాలంటీర్లు ఎవరైతే నిజమైన కార్యకర్తలు 11-12 నుంచి పనిచేస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు వాలంటీర్లు నమ్ముకున్నప్పుడు ఇంకా మేమెందుకు కష్టపడి పనిచేయాలనేది ఓట్లప్పుడు సహాయ నిరాకరణ చేశారు. రెండవది కూడా చెప్తానండి, ప్రధానమైంది జగన్మోహన్ రెడ్డి గారు సీనియర్ నాయకుల కంటే కూడా విజయసాయి రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు లేకపోతే పెద్దిరెడ్డి గారి కంటే కూడా ఆయన ఐపాక్ వాళ్ళనే నమ్ముకున్నారు. ఐపాక్ వాళ్ళు ఏది చెబితే అది చెయ్యాలి, లేదా వాలంటీర్లు. ఐపాక్ వాలంటీర్లే మీకు ప్రథమావధైనప్పుడు ప్రథమ ప్రాధాన్యమైనప్పుడు ఇక సెకండరీ గ్రేడ్ లీడర్ మేమెందుకు, లేదంటే నియోజకవర్గ స్థాయి కూడా అది వచ్చేసింది. ఎమ్మెల్యేలు కూడా కొంత సహాయ నిరాకరణ పరిస్థితి వచ్చింది, ఎమ్మెల్యేలు మాటలు కూడా విన్న పరిస్థితి వచ్చేసింది. వాలంటీర్లు అనేది ఒక సూడో వ్యవస్థగా తయారైపోయిన పరిస్థితి. సో అది పార్టీని మరింత బలహీనపరిచింది. అందువల్లే వాళ్ళు ఎన్నికల్లో ముందు నుంచి కూడా 2-3 నెలల ముందు నుంచి కూడా ఆ సహాయ నిరాకరణ అదంతా అదొక ముసుగులాగా కనపడలేదు. కానీ ఆ రోజు చాలా మంది నిజమైన కార్యకర్తలు అందరూ కూడా ఈ ఓటమిని వాళ్ళు ఊహించారు. ఎందుకంటే వాలంటీర్లను ఐపాక్ నమ్ముకున్నప్పుడు మమ్మల్ని విస్మరించినప్పుడు మేము ఎందుకు పనిచేయాలి, పనిచేయలేదు వాళ్ళు. అదే కనిపిస్తా ఉంది. కంక్లూజన్కి వెళ్దాం మనం ఇప్పుడు. సరే, మీరు అన్నట్టుగా జగన్ 2.0 మీరు చూడబోతున్నారు. గతంలో నేను కేవలం ప్రజలను మాత్రమే పట్టించుకున్నాను, కార్యకర్తల్ని పట్టించుకోలేదని ఒక మాట మాట్లాడారు. గుడ్ బుక్ అన్నది ఒకటి కొత్త వర్షన్ అయితే తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కనీసం ఇప్పటికైనా కార్యకర్తలు నమ్ముతున్నారంటారా? ఎందుకంటే ఆ ఫోటోలు దిగేది గతంలో అధికారంలో ఉన్నప్పుడు మీరు అన్నట్టు కేసులు ఎదుర్కొన్న వాళ్ళు లేకపోతే ఇంకా పెద్ద పెద్ద ఇష్యూస్లో ఉన్న వాళ్ళకి కనీసం ఫోటో దిగేందుకు కూడా అవకాశం ఇవ్వని పరిస్థితి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సరే అది యాదృచ్ఛికమైనా సరే పుష్ప సినిమాలో ఎట్లయితే ఆ పర్సన్కి ఫోటో ఇవ్వడానికి ఇబ్బంది పెట్టారో, అంటే అతనంటే స్మగ్లర్ అని ఇవ్వలేదు, ఈయన కార్యకర్త అయినా సరే ఇవ్వలేదు. అది తద్వారా వాళ్ళల్లో ఉన్న ఒక ఆ ఏవగింపో లేకపోతే ఎందుకు మేము ఇంత కష్టపడిన తర్వాత కనీసం ఒక ఫోటోకి కూడా ఎవరినో అడుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని కార్యకర్తలో వచ్చిన భావన ఇప్పుడు పోయిందంటారా? ఎందుకంటే రెగ్యులర్గా ఫొటోస్ అవి మనకు కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో, మేము దిగాము. మీరు చెప్పింది 100% ఉన్నది. ఎందుకంటే ఓదార్పు యాత్ర ప్రజా సంకల్ప యాత్ర జరిగినప్పుడు ప్రతి కార్యకర్త ఆయన చేరువుకు వెళ్ళగలిగాడు, ఆయనతో ఫోటో దిగలిగాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం వేల మీద లెక్కపెట్టే స్థాయిలో ఉంటుంది ఒక నియోజకవర్గంలో ఎవరైనా వెళ్ళి ఫోటో దిగారు. ఎందుకంటే ఆయన దగ్గర ఎంపీగా పనిచేసిన సంజీవ్ కుమార్ గారు చెప్పారు, కర్నూలు నుంచి పనిచేసిన ఆయన, నేను ఈ 5 సంవత్సరాల కాలంలో యాజ్ ఎంపీగా 3 సార్లు మాత్రమే కలగలిగాను. అంటే ఎంపీలకే పరిస్థితి అంటే కార్యకర్తలకు అసలు ఏం లేదనేది పాయింట్. సో ఇప్పుడు అది మారింది, అది కొంతవరకు మారింది. అయితే ఏంటంటే ప్రజలు కానీ కార్యకర్తలు కానీ వాస్తవిక చూస్తారండి. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈవీఎంల మీద వాటి మీద కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్ళడంతో మాట చెప్పారు, నేను మీ కుటుంబానికి మంచి చేశాను, మేలు చేశానని చెబితేనే నాకు ఓటు వేసి గెలిపించండి, లేకపోతే అక్కర్లేదనే ఒక స్లోగన్ ఇచ్చారు. ఆ తర్వాత తిరస్కరణ జరిగింది, అది వాస్తవం.
అది వాస్తవం అంగీకరించాలి ముందు. సో దానిలో ఎక్కడ తప్పు జరిగింది? ఇన్ని 2,73,000 కోట్ల రూపాయలు ప్రతి ఇంటికి వెళ్ళి మనం పంచినా కూడా, ప్రతి ఎమ్మెల్యే మంత్రి ద్వారా ప్రతి గడపకి వెళ్ళి చెప్పినా కూడా ప్రజలు ఎందుకు మనల్ని తిరస్కరించారు? ఎందుకు అభివృద్ధి విషయంలో మనం ఎప్పుడు ఏం చెప్తూ ఉంటారంటే కూటమి సర్కారు లేకపోతే మీడియా సహకారంతో వాళ్ళు దుష్ప్రచారం చేశారంటారు. నిజానికి 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన మనీ లాండరింగ్ కేసులు అది ఇది అని చెప్పినా కూడా జనాలు యాక్సెప్ట్ చేయాలి. ఇదే మీడియా, ఇదే సర్కార్కు, ఇదే బీజేపీ, ఇదే తెలుగుదేశం, ఇదే జనసేన జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనేక విధాలుగా దుష్ప్రచారం చేశాయి. అయినా కూడా 150 స్థానాలు ఇచ్చారు. ఇప్పుడు కూడా మనము వాస్తవాన్ని అంగీకరించి ఎక్కడ లోపం జరిగింది, కార్యకర్తలకు ఎక్కడెక్కడ అన్యాయం జరిగింది. ఇప్పుడు పల్లకీలు అంటే జగన్ గారితో పాటు ఆయన పల్లకీలో ఎక్కి కూర్చుంటున్నారు చాలా మంది, వాళ్ళందరినీ కూడా కార్యకర్తలు మోయాల్సి వస్తుంది. వాళ్ళందరూ పార్టీ కోసం పనిచేయట్లేదు. వాళ్ళందరినీ ఎందుకు మోయాలి కార్యకర్తలు? అసలు నిజంగా పనిచేస్తున్న వాళ్ళు ఏమో జైల్లో ఉంటున్నారు, కేసులు పెట్టించుకుంటున్నారు, ఆస్తులు నష్టపోతా ఉన్నారు. అదే మరి వాస్తవంలోకి రావాలి కదా, కార్యకర్తల గుర్తింపు రావాలి. రెడ్ బుక్ లో ఎక్కువ పేర్లు కూడా మళ్ళీ రెడ్ బుక్ లో ఎక్కువ పేర్లు మొదటగా టార్గెట్ అయిన వాళ్ళు కూడా వీళ్ళే కార్యకర్తలే టార్గెట్ అయ్యారు. సరే తప్పు చేశారా లేదా అన్నది తర్వాత అది విచారణలో తేలుతుంది, లేకపోతే కోర్టులు నిర్ణయిస్తాయి. కానీ ఫస్ట్ టార్గెట్ అయిన వాళ్ళు, ఫస్ట్ అరెస్ట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా కార్యకర్తలే. అంటే కార్యకర్తలు టార్గెటెడ్గానే ఇప్పటికీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఆ పాలిటిక్స్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఆదుకోవడానికి కానివ్వండి, అలాంటి తప్పులను అడ్డుకోవడానికి కానివ్వండి ప్రయత్నం చేయలేదు అన్నది ఒక మాట. ఫైనల్గా ఏం చెప్తారు? ఎలా ఉండాలంటారు? కార్యకర్తలను ఇప్పటికైనా దగ్గర తీయాలంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాల్సిన తీరు. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, అంటే ఎవరైతే పేరు పొందిన నాయకులు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ మీద కేసులకి ఆమోదించబడినప్పుడు లేకపోతే వాళ్ళని కక్ష సాధిస్తున్నప్పుడు మనకి ఎక్స్పోజ్ అవుతుంది. నిజానికి వేల మంది, లక్షల మంది కూడా అని చెప్తాను నేను. అంటే లక్షలు అంటే కొన్ని గ్రూప్స్ మీద కూడా పెట్టి పరిస్థితున్నాయి కేసులు. వైసీపీకి సంబంధించి చిన్న సోషల్ మీడియాలో అటు పోస్టింగ్లు ట్రాన్స్ఫర్ చేసినా కూడా, షేర్ చేసినా కూడా పెడతా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం, వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయి, అతను ఆ ఇంటి పెద్దగా ఉంటే వాళ్ళ ఆధారం కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నియోజకవర్గంలో ఇంత షార్ట్ అవుట్ చేసి వాళ్ళని ఆర్థికంగా ఆదుకునే క్రమం కానీ, వాళ్ళ కేసుల నుంచి బయటపడే క్రమం కానీ ఇవన్నీ చేయాలి ఒకవైపు. రెండోది ఏంటంటే ఏదైతే కూటమి సర్కారుకి సంబంధించి వైఫల్యాలు ఉన్నాయో వాటి మీద వెళ్ళేటప్పుడు వాళ్ళకి భరోసా కల్పించాలి. ఇక్కడి నుంచి మనం పోరాటం చేస్తే ఇగో మీకు ప్రయారిటీ ఉంటుంది, నా చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను కలవాలంటే మిమ్మల్ని ఎవరు రిస్ట్రిక్ట్ చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు కూడా రిస్ట్రిక్ట్ చేస్తున్నారండి చాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసుకుంటేనే లోపలికి వెళ్ళి కలుస్తారు. సో అలాంటి పరిస్థితుల్ని పటాపంచలు చేస్తూ ఆయన కార్యకర్తల్లో నమ్మకం కలిగించాలి, సెకండరీ గ్రేడ్ లీడర్ నాయకుల్లో నమ్మకం కలిగించాలి. ఎవరైతే త్యాగాలు చేస్తారో వాళ్ళందరినీ గుర్తించాలి. అప్పుడు ఆ పార్టీకి మనుగడ సాధ్యమే. చెప్తే ఇప్పుడున్న పరిస్థితిలో నిరాశ నిస్సులతో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా భరోసా కల్పించి రేపు మనం రానున్న కాలంలో ఖచ్చితంగా మనం పనిచేస్తాము, వైఫల్యాన్ని ఎండగడతాము, నిలదీసిన తర్వాత మనం అధికారంలో ఖచ్చితంగా వస్తామనేది వచ్చినప్పుడే కార్యకర్తలు మళ్ళీ ఇటువైపు మద్దతు అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు పొందగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్ మస్తాన్ రావు గారు, చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్గా చూస్తే జగన్ 2.0 అనే పేరు నోటితో కాదు, ఆయన ఆలోచన విధానంలో కానివ్వండి, ఆయన వ్యవహరిస్తున్న తీరులో కూడా కనిపించాలన్నది ప్రస్తుతానికి కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఎందుకంటే నాయకుల్ని నమ్ముకొని మేము పార్టీలో లేము, కేవలం ఒకే నాయకుడిని, అధినాయకుడిని నమ్ముకొని మాత్రం మేము పార్టీలో ఉన్నాం. కాబట్టి ఎంతమంది నాయకులు పోయినా అలాంటి నాయకుల్ని మరికొంతమందిని తయారు చేసే కెపాసిటీ జగన్మోహన్ రెడ్డికి ఉంది. కాబట్టి తనతో పాటు మేము నడుస్తామంటూ కార్యకర్తలు చెప్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు వాళ్ళ బాధను వినండి, వాళ్ళ ఆలోచనలు ఏవైతే వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో దాన్ని నెరవేర్చే ప్రయత్నం చేయండి. 2024లో ఏదైతే మీరు చవి చూసిన ఓటమి ఉందో ఆ ఓటమికి మీరు ఎన్ని కారణాలు విశ్లేషించుకున్నా మొదటి కారణంగా మాత్రం కార్యకర్తలకు మీకు మధ్యలో ఉన్న ఆ గ్యాప్ అన్నది మాత్రం గుర్తించాలి. ఇది వాళ్ళ షో. రేపటి షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.